మోదీ, రాహుల్ మధ్యలో అదానీ, తెలంగాణ కేంద్రంగా క్విడ్ ప్రోకో అని చెప్పి 2 పార్టీలు కలిసి ఇక్కడ మీద మాత్రము వ్యతిరేకంగా ఉంటాయి గానీ, లోపల మాత్రం 2 జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీని తొక్కేసేలా చూస్తా ఉన్నాయి. ఏందనేది మనకి కనిపిస్తా ఉంది. జాతీయ పార్టీలు ఒకటైపోయాయా? అదానీ, అంబానీ గోడెక్కి కూర్చున్నారా? మొన్నటి వరకు బీజేపీ, ఇప్పుడు కాంగ్రెస్. పై విమర్శలు, లోపల ఒప్పందాలు. నేను చెప్పినట్టుగానే పైన మాత్రం విమర్శలు కాంగ్రెస్ చేసిందేం లేదు, ఏం పథకాలు ఇచ్చిందని చెప్పి మాట్లాడుతా ఉంటారు. ఇక్కడ గల్లీ లీడర్లు. అక్కడ ఢిల్లీ లీడర్లేమో నువ్వు నేను ఒకటే బాయ్, నువ్వు నమ్ము నేను నమ్ముతా, నువ్వు చెయ్యి నేను చేస్తా, నీ అడుగుజాడలు నేను నడుస్తా అని చెప్పి ఢిల్లీ లీడర్లు నడుస్తూ ఉంటారు. సో కాంగ్రెస్‌పై మోడీ ఆరోపణలతో దేశమంతటా చర్చ. అదానీపై గతంలో రాహుల్ తీవ్ర ఆరోపణలు. మరి దావోస్‌లో అదానీతో రేవంత్ రెడ్డి భేటీ. రాహుల్ సూచనలతోనే అదానీకి, తెలంగాణకి అదానీ రెడ్ కార్పెట్. సో సింగరేణి తాకట్టుకు పెట్టబోతా ఉన్నారు. ఇది నేను మాట్లాడబోయే అంశము. సింగరేణి తాకట్టు పెట్టడానికి ఇవాళ అదానీని కలిసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ సింగరేణిలో ఉన్నటువంటి సంపదను తీసుకుపోదామని చూస్తా ఉన్నాడు. దాన్ని తాకట్టు పెట్టి అదానీకి అప్పజెప్పాలని చూస్తా ఉన్నాడు. మొన్నటి వరకేమో బీజేపీవోళ్ళు, ఇవాళనేమో కాంగ్రెసీలు. అంటే 2 జాతీయ పార్టీలు కలిసి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయబోతా ఉన్నాయి, ఏం చేస్తూ ఉన్నారు? నిన్నటి వరకు హైదరాబాద్‌ని సెంట్రల్ యూటీగా చేస్తామని చెప్పి ఒక హామీ ఒకటి వైరల్ చేయడం జరుగుతా ఉంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి. మన మల్లికార్జున ఖార్గే ఏం మాట్లాడారో మనం అందరం విన్నాం. నాకు హ్యాపీయే, సెంట్రల్ యూటీగా చేస్తా అని చెప్పి అట్లా మాట్లాడిండు. ఇవాళనేమో మన రేవంత్ రెడ్డి అదానీని కలిసి ఈ సింగరేణి దానిపైన మాట్లాడడం జరిగిందని చెప్పి ఒక న్యూస్ అయితే వింటా ఉన్నాం. సో ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని 2 జాతీయ పార్టీలు కలిపి ఏం చేస్తూ ఉన్నాయి, ఏం చేయబోతా ఉన్నాయి అనేది ఒక ఉదాహరణగా మనకి ఈ అంశాన్ని చూస్తే తెలియబోతా ఉన్నది. ఇవి మోదీ, రాహుల్ మధ్యలో అదాని అని చెప్పి హైలైట్ చేయడం జరిగింది.